చెప్పండి, ఎవరికి ఎవరు అన్యాయం చేశారు? ఎవరికి ఎవరు ద్రోహం చేశారు? పసుపు కుంకాలు పోగొట్టారు, పతితను చేసి ఊరి నుంచి వెలేశారు, అన్నింటికీ మించి మాతృత్వానికి దూరం చేయాలనుకున్నారు. ఆ తల్లి కడుపు నుంచి సరాసరి కాటికి పంపాలనుకున్నారే, ఆ బిడ్డను నేనే రావుకోటి. ఆస్తి కోసం, పదవి కోసం నా కుటుంబానికి అడ్రస్ లేకుండా చేశారు. ఇన్నాళ్ళు నా తల్లి పడ్డ ఆవేదన నీకు శిక్షగా మారాలంటే నీ ఒక్కగానొక్క కూతురికి సరిగ్గా అలాంటి కష్టమే రావాలి. అప్పుడు గాని నువ్వు చేసిన పాపం ఏమిటో నీకు అర్థం కాదు రావుకోటి. అందుకే అమెరికా వాడిని నమ్మించి నీ కూతురికి మొగుడినయ్యాను. రౌడీనై నీ కళ్ళ ముందు చచ్చిపోయాను, దయ్యాన్నై నీ గుండెలో నిద్రపోయాను. ఇదే నా చివరి అవతారం అని, ఇంతటితో నిన్ను వదిలేస్తానని మాత్రం మురిసిపోవద్దు. ఈ ఊరి నడిబొడ్డున నా తల్లి శీలానికి గ్రహణం పట్టించావు. ఇదే ఊరి జనం ముందు రాఘవయ్య భార్య ఉత్తమురాలు అని నీ నోటితోనే చెప్పించి అప్పుడు నా అసలు రూపం నీకు చూపిస్తాను. మా ఆయన ఇంత కసాయివాడని నిజంగా నాకు తెలియదు వదిలి గారు. ఆడదాన్నయ్యుండి సాటి ఆడదానికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకోలేకపోయాను. నువ్వు క్షమిస్తానన్నా, నీకు జరిగిన నష్టాన్ని తిరిగి ఇవ్వలేను తల్లి. అమ్మలు కన్నా అమ్మలు, శారదమ్మ నిర్దోషి అని ఇప్పుడు కార్చే కన్నీళ్లలో కనీసం 2 చుక్కలు ఆ రోజు ఖర్చు పెట్టి ఉంటే మా అమ్మ 2 అరణ్యవాసాల కాలం పాటు అజ్ఞాతంలో బతికేది కాదు. మీరు పశ్చాత్తాపడినా, పాదాలు కడిగినా మా అమ్మకు పడిన శిక్ష మీ బిడ్డ అనుభవించి తీరాల్సిందే. రామ్మా. మొత్తం తోలేండిరా. పుల్లబాయ్ గారు, ఇంటికి గదల కన్నా 4 బస్తాలు ఉంటాయండి. ఇంగిలి చేయి కూడా వేదలుతున్నాం. పదండ్రా. ఆపండి, కళ్ళు కదలటానికి వీల్లేదు. ఏంట్రా కొత్త రూల్స్ పెడుతున్నావు? మీతో మాకు రూల్స్ ఏంటండి? మా నోట్లు మాకు ఇచ్చి మీ ధాన్యం మీరు తీసుకెళ్ళండి. కొంటిగా ఏంట్రా బుల్లిగా? బుల్లిగానా? ఎంత కొత్త కూర్చోరా? ఇంకొకసారి కోటిగా చూడు. అలాగే కొట్టయ్య గారు, తమరు ఇంటికి వచ్చి నోట్లు తీసుకెళ్ళండి, ఆ తర్వాత ధాన్యం తీసుకెళ్తాం. అతను ఎర్రబాబు. నోట్లు నోట్లు. ఈ రోజు నుంచి మీరు బుల్లబ్బాయికి అసలు గానీ వడ్డీ గానీ కట్టవలసిన అవసరం లేదు. పండించిన పంటను స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. రావుకోటి అల్లుడిగా వచ్చిన వాడివి కారణం లేకుండానే నాకు మొగుడు కాదు. కేవలం ఈ రైతుల మీద ప్రేమతో నోట్ల రూపంలో ఉన్న నా ఆస్తిని అగ్గిపాలు చేశావంటే నమ్మడానికి నేను చెవులో పువ్వుగాండి కాదు. చెవరు నా మీద ఎందుకు పడబట్టావు? మీ దుర్మార్గానికి బలి ఊరికి పరువుకి దూరమైన శారదమ్మ నా కన్న తల్లి అబద్ధాన్ని నిజం చేసి నా తల్లి జీవితానికి చీకటి చరిత్ర రాశారు. అయిన వాళ్లకు దూరమై అడవుల పాలైన సీతమ్మల నా తల్లి నన్ను కనిపెంచింది. ఉగ్గుపాలు తాగిన రోజే మీ ఊపిరి తీయాలని శపథం చేసి మరీ ఈ ఊళ్ళో అడుగు పెట్టాను. ఆస్తిని నాశనం చేసి నిన్ను, కూతురికి నెల తప్పించి రామకోట్ని ఒక ఆట ఆడించాను. మిస్టర్ పుల్లెప్పాయ్, ఇంతటితో మిమ్మల్ని వదిలిపెడతానని ఊపిరి పీల్చుకోవద్దు. నా కుటుంబానికి మీరు చేసిన నష్టాన్ని, నా తల్లి పడ్డ కష్టాన్ని తిరిగి మీ బతుకులకే జమా ఖర్చు రాసి మిమ్మల్ని జమాబందీ లెక్కల్లో లేకుండా చేస్తాను. బాబు, నువ్వు మా శారదమ్మ గారు కొడుకువా? బాబు, నువ్వు మా రాఘవయ్య గారి బిడ్డవు కాబట్టే మా బతుకుల్లో వెలుగులు నింపావు. పదండ్రా, ఊళ్ళో తీసుకెళ్దాం. కృష్ణప్రసాద్ గారికి, కృష్ణప్రసాద్ గారికి, కృష్ణప్రసాద్ గారికి. బాబు, ఇక నుంచి మా ఊరికి సర్పంచ్ మీరే, దేవుడు మీరే. ఈ సంతోషంలో మందు కళ్ళు తాగండి బాబు. నాకు మందు అలవాట్లేదయా. సారా కదండి బాబు, అటుకెళ్ళు లాగించండి. పంతులు గారు మీరైనా చెప్పండి. తాగండి బాబు, అమృతంలో ఉంటుంది. వద్దు.
కళ్ళరు చేసే అగ్నిపర్వతం, ఫైటింగ్ లో నంబర్ 1, డేరింగ్ లో జేమ్స్ బాండ్ 777. అంతటి పవర్ఫుల్ మనిషిని ఓ ముందు కళ్ళడానికి భయపడుతుంది బస్సు. రా బస్సు, ఇటీరా రేయ్, నువ్వు అమెరికా వాడివా? కూనీలు చేసే రౌడీ నరసింహానివా? ఏంటి చచ్చిపోయి దెయ్యమయ్యావు? ఏరా, ఈ ఊరును ఉద్ధరిస్తానని చెప్పి నన్ను నడి రోడ్డులో కొట్టి అవమానించే మొనగాడివిరా నువ్వు? నువ్వు ఆగరా. ఏరా, ఇంకా ఎన్ని అవతారాలు ఉన్నాయిరా? దేవుళ్ళలాగా దశావతారాలా లేక శతావతారాలా? చెప్పరా. అమ్మా, మదర్ సెంటిమెంట్. నీకు దండం పెడతాను, నా బిడ్డ నేను చేయకు. ఒక్కగానొక్క బిడ్డ, నీ కాళ్ళు పట్టుకుంటాను. అంతేగా నీ కొడుకు చేత అవతారాలు ఎత్తించి మా భర్తం పడతామనే. సమయానికి మా ఖాన్ వచ్చాడు, కానీ లేకపోతే తల్లి కొడుకులు ఇద్దరు మమ్మల్ని కలుపు పక్కలేరు. అమ్మా, 40 నాటి పగ నీ గుండెల్లో దాచుకుని నీ కొడుకుని మా మీద గుచ్చి కలుపుతావా? ఏం సాధిద్దామనే? చంపుదామనే? ఆ రోజు నీ కడుపు తీయకుండా నిన్ను వదిలిపెట్టి చాలా తప్పు చేసామే. మళ్ళీ అలాంటి పొరపాటు జరగకుండా నీ కొడుకు బతికుండగానే నేను దగ్గరుండి నీ కోడల్ని విధవరాలను చేసి దాని కడుపులో పిండాన్ని కరగదీస్తాను. నువ్వు నీ కొడుకు ఎలా అడ్డొస్తారో, ఏ దేవుడు మమ్మల్ని ఆపుతారో చూస్తాను. మొగుడు రౌడీ వేధం తెలియగానే తాళి తెంపి మొహా కొట్టొచ్చిన ఈ రావకోటి కూతురు ఇప్పుడు కడుపుతోంది. శోభనం జరగకుండా మొగుడు ముద్దులు లేకుండా ఈ పిల్ల తల్లి కాబోతుందంటే ఇది తప్పకుండా అక్రమ సంబంధమే. తప్పుడు కొత్తపోక నా బిడ్డ నెల తప్పింది తారిగట్టోడి వల్ల. నా అల్లుడు బతికే ఉన్నాడు. నీ పిచ్చి బాగా ముదిరిపోయింది బావా. మీ అల్లుడు అమెరికా వాడున్నావు, ఊకొట్టాం. తర్వాత రౌడీ వేధం ఉన్నావు, అది ఊకొట్టాం. తర్వాత చచ్చి దైవైపోయాడున్నావు, దానికి ఊకొట్టాం. ఇప్పుడు మళ్ళీ బతికొచ్చాడు అంటున్నావు. నీలాంటి పిచ్చి వేధవని అచ్చొచ్చిన ఆపోతలాగా వదిలేస్తే మాకు పిచ్చెక్కిస్తాం. ఆయన సంబరి కట్టేయండి. ఏమిటి దౌర్జన్యం? మా అల్లుడు నిజంగా బతికే ఉన్నాడు పిల్లబ్బాయి. చచ్చాడని మేమంటున్నామే. నిజంగా బ్రతికుంటే ఈ పంచాయతీకి రమ్మను. నీ కూతురికి వాడి మూలంగానే కడుపోయిందని ఈ జనం ముందు చెప్పమను. నీ అల్లుడు బతికే ఉన్నాడని నాకు తెలుసురా, కానీ ఇక్కడికి వచ్చి నోరిప్పడు. ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ కూతుర్ని విధవన చేసి కడుపు తీయించబోతున్నాం. దాని అట్లా లాక్కెళ్ళి విధవం చేయండి రా. ఎవడైనా అడుగు ముందుకేశాడో కాళ్ళు తెగిపోతాయి. అదే అన్యాయం మళ్ళీ ఈ రోజు నా కోడలికి జరగబోతోంది. బాబు, నువ్వున్నావని భర్త లేకపోయినా దేవుడు లేని గుడిలా బతుకున్నాను. లవకుశల రూపాన్ని నువ్వు ఒక్కడివై తల్లి పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి నిలబెడతావన్న ఆశతో బ్రతుకుతున్నాను. నాకు జరిగిన అన్యాయం మరో ఆడకూతురి జరగకుండా రుద్రుడివై వీరభద్రుడివై తిరగబడు. అమ్మ పేగుని తెంచి తల్లిని గొడ్రాలిని చేసిన కౌసుల పాలిట కృష్ణుడివై కళ్ళు తెరు.
కన్నీళ్లు తుడిచి ఇల్లాలి కడగళ్ళు మాపి రాఘవయ్య వంశానికి వారసుని నేనే అని నిరూపించు. నువ్వు జేబులు కొట్టేవాడి కదా. खबरदार, मैं खैरताबाद एसआई हूँ. పద్మ, ఇంతకీ మా అమ్మాయి అల్లుడే उधर देखो. ఇదేంటి మా అల్లుడు గారు పోలీస్ డ్రెస్ లో వస్తున్నాడు? ఇదే ఆయన అసలు వేషం, ఎస్పీ కృష్ణమురళి. ఏంటి మా అల్లుడు గారు ఎస్పీ గారా? మీరనుకునే అసలు అమెరికా మనిషి కృష్ణప్రసాద్ నా ప్రాణ స్నేహితుడు. అతని సహకారంతోనే నేను మీ ఆట కట్టించాను. నరసింహావతారాన్నైనా ఆత్మావతారాన్నైనా మీరు మా కుటుంబానికి చేసిన ద్రోహాన్ని ఊరందరి ముందు మీ నోటితో చెప్పించడానికే ఇదంతా చేశాను. చెప్తాను బాబు. అమ్మా శారదమ్మా, నేను చేసిన తప్పు నువ్వెక్కడ బయట పెడతావని భయంతో పని మనిషి రంగాన్ని చంపి
ఆ నేరం నీ మీదకి వచ్చేట్టుగా చేసింది నేనే. బుద్ధి తక్కువై తన అడుగు జాడలో నడిచాను. ఆఖరికి ఇదంతా బేడీలు పంచుకుంటున్నాను. బాబు, ఇద్దరం చేసిన తప్పు ఒప్పుకుంటున్నాం. తన్నకుండా పోలీస్ జీప్ ఎక్కించండి, అదే 10,000.